సివిల్ తక్కువ ఉందని ఎస్బీఐ ఎంప్లాయీని జాబ్ లో నుంచి తీసేశారు. మేడం ఐబీపీఎస్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ తో ఎస్బీఐ బ్యాంక్ కి సెలెక్ట్ అయ్యారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యి అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న టైంలో మేజర్ బ్యాంక్స్ అన్ని ఎంప్లాయీ సిబిల్ స్కోర్ ని అలాగే రీపేమెంట్ హిస్టరీని చెక్ చేసిన తర్వాతనే జాబ్ లోకి తీసుకుంటారు. మేడం ప్రొఫైల్ చూసుకుంటే ప్రీవియస్లీ ప్రైవేట్ ఎంప్లాయీ, శాలరీ 35,000, సిబిల్ 680, ఉండేది ఇబ్రహీంపట్నం. మమ్మల్ని ఆన్లైన్ లో కాంటాక్ట్ అయ్యారు. సిబిల్ స్కోర్ తక్కువ ఉండడానికి కారణం మేడం లాస్ట్ ఇయర్ తీసుకున్న 4 లోన్స్ ని సెటిల్మెంట్ చేసుకున్నారు. మా సిబిల్ రెటిఫికేషన్ టీమ్ మేడం సిబిల్ రిపోర్ట్ ని అనలైజ్ చేసిన తర్వాత ట్రూ క్రెడిట్స్ లో సెటిల్మెంట్ అమౌంట్ 27,000, ఎన్డీఎక్స్పీ లో 7,900, ఏఎక్స్ఐఓ లో 3,300, అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ లో 13,400 వరకు సెటిల్మెంట్ ఉంది. మేడం యూస్ చేసే మొబైల్ అండ్ ఫోన్ నంబర్ మిస్ అవ్వడం వల్ల రీపేమెంట్ చేయలేకపోయారు. ఈ ఇష్యూ వల్ల మేడం సిబిల్ స్కోర్ తగ్గి ఎస్బీఐ బ్యాంక్ లో జాబ్ మిస్ అయ్యే సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఫైనల్ గా మా సిబిల్ రెటిఫికేషన్ టీమ్ మేడం బ్యాంక్ కి డ్యూ ఉన్న రిమైనింగ్ అమౌంట్స్ ని రిజిస్టర్ మెయిల్ ఐడి ద్వారా పేమెంట్ లింక్స్ ని యూస్ చేసి 4 బ్యాంక్స్ కి డ్యూ ఉన్న టోటల్ అమౌంట్ ని క్లియర్ చేయించారు. అలాగే సిబిల్ రిపోర్ట్ లో ఉన్న సెటిల్మెంట్స్ ని కూడా రిమూవ్ చేయించారు. ఫైనల్ గా మేడం సిబిల్ స్కోర్ కూడా 684 నుండి 759 వరకు ఇంప్రూవ్ చేయగలిగాం. మా జర్నీలో మీ అందరి సపోర్ట్ లేకపోయి ఉంటే ఇలాంటి అచీవ్మెంట్స్ పాసిబుల్ అయ్యేవే కావు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. Those tough days are behind me now. Thank you, Easy Banker.